ఫిలిప్పీలకు రాసిన పత్రిక నందు మొదటి అధ్యాయములో 27-28 వచనాల్లో ఉన్న రాయబడి ఉన్నటువంటి ఆ సంగతులు మీరు గమనించండి. మీరు ఏ విషయములోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏకమనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. చూడండి, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అని దైవజనుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న ఆ పరిశుద్ధులకు వ్రాశారు. దేవుని ప్రజలమైన మనము ఎలా ప్రవర్తించాలి అని కదా ఈ మాట. క్రీస్తు సువార్తకు చెప్పండి, క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. మీ హృదయములోనికి మాటలు వెళ్ళనివ్వాలి. దేవుని ప్రజలమైన మనము దేవుని వాక్యాన్ని తెలిసిన మనము, దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము ఆ సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. తగినట్టుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సువార్తను పొందిన మనము సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మన ద్వారా, దేవుని ద్వారా, ఆ సువార్త ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుతారు. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం, తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనా మీరు ఎత్తకూడదు. పేరే ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇది మీలో జారత్వమే గాని అపవిత్రతే గాని లోభత్వమే గాని
వీటిని చేయటం కాదు, అసలు వీటిని గూర్చి వీటి మాట్లాడమే తగదు. అది మనకు చెప్తున్నటువంటి సువార్త, చెబుతున్నటువంటి సత్యం. వీటి పేరైనా మీరు ఎత్తకూడదు, పేరే ఎత్తకూడదు. ఈ చెడ్డ వాటిని గూర్చిన పేరు కూడా ఎత్తకూడదు. చూడాలి, ఆ మాటలు చూడండి. చూడండి మీరు బైబిల్లో 3-4 వచనాలు కూడా. మీరు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి, కానీ మీరు బూతులైన, పోకిరి మాటలైన, సరసోక్తులైన మీరు ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. ఏవి తగును, ఏవి తగవు? మనకి ఏవి తగును, ఏవి తగవు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఇక్కడ. మరి దేవుని ప్రజలైన వారు క్రీస్తు సువార్తకు, ఇలా చూడాలి మీరు వాక్యం చెబుతున్నప్పుడు, సువార్తకు తగినట్టుగా మీరు ప్రవర్తించాలి. మీ ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. మీరు ఎలా ప్రవర్తించాలో దేవుని వాక్యాన్ని విని తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించాలి. ఏదైనా మీరు మాట్లాడే ముందు ఇది మనకు తగునా, ఏదైనా చేయబోయే ముందు ఇది మనకు తగునా, మనకు తగవు అని చెప్పిన వాటిని మనం ఉచ్చరించకూడదు, మనం ఉచ్చరించనే కూడదు. ఏవి మనకు తగునో వాటిని మాత్రమే మనం మాట్లాడాలి. వాటి పేరైనా ఎత్తకూడదు అని చెప్పబడిన వాటి పేరు కూడా మనం ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది, తగనది. ఈ 3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఒకటి, మీరు ఏ విషయంలోనూ కూడా ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షాన పోరాడుచు ఏకమనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. ఓకే, గుండెల్లో దాచుకోవాలి మాటలు. హృదయం అనే పలక మీద మనం రాసుకోవాలి. సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి. ప్రతి విషయంలో కూడా సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి. నీ ప్రవర్తన సువార్తకు తగినట్టుగా ఉండాలి. మరి ఆలోచించండి. తర్వాత ఇంకో మాట చెప్పేస్తాను అని ఏదో రాసుకుందామనో వింటున్నామనో అనుకుంటున్నారే, మంచిదే. కొంచెం ఆగి మరి సువార్తకు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవడం మంచిది కదా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మంచిది కదా. సువార్తకు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా? ఒకసారి మీలో మీరు ప్రశ్నించుకోండి. ఇంకొక మాట మీకు చెప్తాను ఇప్పుడు. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం
12వ వాక్యాన్ని 9, 12 కలిసి ఉంటాయి. ఆ మాటలను మనం చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగాన్ని తీసుకుని చదవగలిగిన వాళ్ళందరూ ఆ మాటలు గమనించండి. చూసారండి, కొలస్సెలో ఉన్న పరిశుద్ధులకు చెప్తూ ఈ మాటలు రాస్తున్నారు. ఎలాగెలాగా వేలు పెట్టి చూడండి ప్రతి మాట. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. విశ్వాసులకు, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలమైన మనకు సంపూర్ణమైన జ్ఞానం, ఆ దైవ జ్ఞానం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉండాలి. ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములోనూ సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. ఏనండి, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. కొంతమందిని చూస్తే ఎంతకాలం దేవుని వాక్యం వింటున్నా దేవుని గురించిన జ్ఞానం ఉండదు. దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోరు. ఎంతకాలం చూసినా దేవుని గురించిన జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం కనపడదు. లోక సంబంధంగానే ఉంటారు తప్ప ఆత్మ సంబంధంగా దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి చెందరు కొంతమంది. ఒకసారి ఆలోచించండి ఈ మాటలు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సత్కార్యములలోనూ సఫలులవ్వాలి. దుష్కార్యాలలో కాదు సఫలులయ్యేది. తర్వాత ఏమని ఉందంటే, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోండి. చాలా శ్రేష్టమైన, మనకు అవసరమైనటువంటి విషయాలు సంఘానికి. సంఘము లేక విశ్వాసులైన వారు, పరిశుద్ధులైన వారు సువార్తకు తగినట్టుగా, క్రీస్తు సువార్తకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి, ప్రవర్తించాలి. రెండవది, దేవుని విషయమైన జ్ఞానం మందు అభివృద్ధి పొందుచు ప్రభు విషయమై ప్రతి సత్కార్యములోనూ మీరు సఫలులవుతూ
ఆత్మ సంబంధమైన వివేకము కలిగి అన్ని విషయాల్లో కూడా ప్రభువును సంతోషపరుచున్నట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. వింటున్నారా? ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ప్రతి విషయంలోనూ మనం ప్రభువును సంతోషపెట్టాలి. మీరు మీ భార్యను సంతోషపెట్టడం కాదు, లేకపోతే మీ భర్తను సంతోషపెట్టడం కాదు, పిల్లలను సంతోషపెట్టడం కాదు, బంధువులను సంతోషపెట్టడం కాదు, మీ స్నేహితులను సంతోషపెట్టడం కాదు. కొన్నిసార్లు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని కాదని లేక వాళ్ళని సంతోషపరచడం కోసం అవసరమైతే దేవుణ్ణైనా దుఃఖపరుస్తారు. అవసరమైతే దేవునికే పరిశుద్ధాత్మకే దుఃఖాన్ని కలిగిస్తారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది మనకు? ప్రతి విషయంలోనూ ప్రభువును సంతోషపెట్టున్నట్లు. నా ప్రభువును సంతోషపడుతున్నామా? ప్రతి విషయంలోనూ ఏముంది? అన్ని విషయములలోనూ ప్రభువుని ఆయనను సంతోషపరచాలి. ఎప్పుడు సంతోషిస్తాడు ఆయన? ఎప్పుడు సంతోషిస్తారు? గుర్రముల బలమునందు నరుల కాలసత్వం యందు ఆయన సంతోషించడు. ఆయన తన కృపకు వేడువారులో ఆయన సంతోషిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరి దేవునిని సంతోషపరుస్తున్నారా? దేవునిని సంతోషపరుస్తున్నారా? మీరు దేవునిని సంతోషపరుస్తున్నారా? లేక దేవునిని మహిమపరుస్తున్నారా? ప్రతి విషయంలో ఇక్కడ చూడండి, ఆయనకు తగినట్టుగా నడుచుకోండి. ప్రైజ్ ద లార్డ్. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. మీరు ఏ స్థలములో ఉన్నా, మీరు ఎవరైనా ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా ప్రభువుని సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఆమేన్. మీరు ప్రభువుని సంతోషపెట్టేవాళ్ళుగా ఉండాలి. ఆయన ఏడిపించేవాళ్ళలాగా ఉండకూడదు, ఆయన గాయపరిచేవాళ్ళ ఉండకూడదు, ఆయన బాధపరిచేవాళ్ళగా ఉండకూడదు, ఆయన అవమానపరిచేవాళ్ళుగా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలు మనకు సాక్షార్థంగా రాయబడి ఉన్నాయి. వారిని గురించి చదివినప్పుడు వారు ఆయా ప్రజల మధ్యలో వారికి శ్రమలే వచ్చినా, కష్టమే వచ్చినా, ఏది కలిగినా, పొగడ్తలే వచ్చినా, సన్మానాలే కలిగిన, ఆశీర్వాదాలే కలిగిన వారు ఆయనను సంతోషపెట్టున్నట్లుగానే కొందరు నడిచారు. వాళ్ళను సంతోషపరుచుకున్న వాళ్ళుగా కాకుండా దేవునికి తగినట్టు నడుచుకున్నారు. యోసేపు కానివ్వండి, డానియేలు కానివ్వండి, సమూయేలు కానివ్వండి, ప్రైజ్ ద లార్డ్, మొర్దెకై కానివ్వండి, వాళ్ళు మనుషులను సంతోషపెట్టినట్టుగా లేదు, వాళ్ళను వాళ్ళు సంతోషపరుచుకున్నది లేదు. దేవునికి తగినట్టుగా వారు నడుచుకున్నారు. గనికే నా ప్రభు నామం, దేవుని నామం ఆ కాలాలలో వారి ద్వారా
ఆ ప్రజల మధ్యలో దేవుడు ఘనపరుచుకున్నారు. ఆ జనుల మధ్యలో దేవుడు వాళ్ళకి ఘనత కలుగజేశాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తావో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్. మీ హృదయాల్లో దేవుని మాటలు నింపుకోండి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పిల్లలారా, ఇంకొక విషయం మీకు తెలియజేస్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12 వచనం నుండి కాస్త కిందికి మరికొన్ని వచనాలు మనం చదువుకుని నేర్చుకుందాం, తెలుసుకుందాం. చూడండి చూడండి, ఆ మాటలు చూడాలి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్టు మీరు జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. పరిశుద్ధులకు తగినట్టు అంటే పరిశుద్ధులకు ఉండవలసినవి. పరిశుద్ధులైన వాళ్ళకి ఉండవలసినవి ఈ గుణాలు. ప్రైజ్ ది లార్డ్. ఏంటివి? పరిశుద్ధులకు ఉండవలసినవి, దేవుని ప్రియులైన వారికి ఉండవలసినవి ఏంటంటే జాలిగల మనస్సు. దేవుని ప్రజలైన వాళ్ళకి, పరిశుద్ధులైన వాళ్ళకి జాలిగల మనసు, అది దేవుని మనసు. జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము మీరు ధరించుకోండి. ఎవడైనను తనకి హాని చేసినని అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుచు, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును అదే పరిశుద్ధులకు తగినది. మీలో జాలిగల మనసు లేకపోతే నేను పరిశుద్ధుడును అని చెప్పుకుంటే అది సత్యం కాదు. నీలో దీర్ఘశాంతం అనేది, వినయం అనేది, ఆ ఆత్మ లేకపోతే మీరు పరిశుద్ధులకు తగినట్లు కాదు. ప్రతి విషయంలోనూ చూడాలి ఈ మాటలు. పరిశుద్ధులకు తగినది ఏంటి? చూసా, మొదటి నుండి నేను మీకు ఆలోచించి చూడండి, మీకు చెప్పాను నేను దేవుని వాక్యంలో నుండి. మాటలే కానివ్వండి, పరిశుద్ధులకు తగినవి ఏంటి, తగనివేంటి. ఇక ప్రవర్తన గురించి చెప్పారు. ప్రవర్తన, పరిశుద్ధుల యొక్క ప్రవర్తన, దేవుని ప్రజల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సువార్తకు తగినట్టుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి, నీ ప్రవర్తన పరిశుద్ధుల సువార్తకు తగినట్టుగా ఉండాలి. అలాగే మీరు ప్రభువుకు తగినట్టుగా నడుచుకోవాలి. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టునట్లుగా ఉండాలి. చూసాము మనం కొలస్సీ పత్రికలో పరిశుద్ధులకు తగినది ఏంటి అంటే ఉండవలసింది జాలిగల మనసు, వినయం, సాత్వికం, దయాళుత్వం.
ప్రైజ్ ది లార్డ్. దీర్ఘశాంతం ఇది పరిశుద్ధులకు ధరించుకోవలసినటువంటివి. ఎవడైనా తనకు హాని చేశాడు అని అనుకుంటే ఒకరినొకడు క్షమించుచు. ఎలాగా దీని? ఇంత కాదు, ప్రభువు మిమ్మల్ని క్షమించును లాగున. ఎవరైనా నీకు హాని చేశారు అని అనుకుంటే, నువ్వు పరిశుద్ధుడు అయితే, దేవుని బిడ్డవైతే సహించి ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించాలి. చూడండి, ఇంకా వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలవబడ్డారు. కృతజ్ఞులై ఉండండి. కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకరికొకడు బోధించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, కృపాసహితంగా మీ హృదయాలలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపచేయండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమైన పేరట చేయండి. హల్లెలూయా. ఈ విషయాలు పరిశుద్ధులకు తగినట్టుగా నడుచుకోవలసినవి, చేయవలసినవి, కలిగి ఉండవలసినవి విధానం. ఈ వాక్యమును వినుచున్న మీరు అలాగున మీరు చేసినట్లయితే దేవుని సమాధానం మీ హృదయాలలో ఏలుబడి చేస్తుంది. లేనట్లయితే సమాధానాన్ని పోగొట్టుకుంటారు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధులకు తగినట్టుగా లేవో, క్షమించలేని మనసు మీలో ఉంది, జాలిగల మనసు నీకు లేదు, అప్పుడు వెంటనే సమాధానాన్ని పోగొట్టుకుంటారు. ఆ ఆత్మ పరిశుద్ధులకు మనకు తగదు కదా. అది వచ్చినప్పుడు, అది నీలో ఉన్నప్పుడు, ప్రవేశించినప్పుడు, దేవుని బిడ్డవైన నీకు తగనిది నీలోకి ఏర్పడినప్పుడు, చోటు చేసుకున్నప్పుడు దేవుడిచ్చే సమాధానాన్ని పోగొట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది పరిశుద్ధులకు తగినట్టుగా, దేవుని ప్రియులకు తగినట్టుగా మనం ఉండవలసినవి. 3 విషయాలు వచ్చాయి ఇప్పుడు మనకి. 1, సువార్తకు తగినట్టుగా ఉండాలి ప్రవర్తన. 2, ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఇలా చూడండి, కాస్త గ్రహించుకోండి. ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులంగా నడుచుకోవాలి. 3, పరిశుద్ధులకు తగినవి ఇక్కడ కొలస్సీ పత్రిక 3:12-13 చూసాం. జాలిగల మనసు, ఇంకా దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం. ఇవి పరిశుద్ధులకు ఉండవలసినవి, ధరించుకోవలసినవి, పరిశుద్ధులకు తగినట్టు. కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో కొంచెం అలజడులు, అల్లకల్లోలాలు కలగడానికి కారణం పరిశుద్ధులకు తగినట్టుగా ప్రవర్తించకపోవటం వల్లే. పరిశుద్ధులకు తగినట్టుగా మాట్లాడుకోకపోవడం వల్లే, పరిశుద్ధులకు తగినట్టుగా జీవించకపోవడం వల్లే. తగినట్టుగా, సువార్తకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ప్రభువుకు తగినట్టుగా మనం ఉండాలి. పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి. 4వ విషయం మీకు చెప్తాను. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8, 9,
వచనాలు చూడండి. ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై. చూడాలి, ఇలా చూడాలి. పురుషులకి ఏమని చెప్పారు? పురుషులకి చెప్తున్న మాటలు ఇవి. పురుషులు కోపమును సంశయమును లేనివారై. కొంచెం పురుషులకి కోపం ఎక్కువ ఉంటుంది. నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యం చెబుతున్న మాట. పురుషులకి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది స్త్రీల కంటే కూడా, అనే కదా. స్తోత్రం. నేను కష్టపడుతున్నాను కదాను, నేను యజమాని కదాను, నేను సంపాదిస్తున్నాను కదాను, ఏమనో మొత్తం మీద. అందుకని కొంచెం వినండి. పురుషులు కోపమును సంశయమును లేనివారై ప్రతి స్థలమందు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. స్తోత్రం. తర్వాత మరియు స్త్రీల కొరకు చూడండి, చదవండి. స్త్రీలు వాక్యాన్ని పొందుకుంటున్నారా? సాతాను యొక్క మోసంలో పడకండి. ఇది చాలా డెప్త్గా, లోతుగా మీ హృదయాల్లో పడవలసిన మాటలు ఇవి. మీకు అర్థం చేసుకునే మనసు మీకుంటే, దేవుని ఆత్మ మీకుంటే మీరు అర్థం చేసుకుని పొందుకుంటారు. నీకు అర్థం చేసుకునే మనసు నీకు లేకపోతే నిష్ప్రయోజనం. ఈ వాక్యం ద్వారా కలిగే ఆ యొక్క స్టేజ్లోకి, ఆ అనుభవంలోకి నువ్వు రాలేవు. ఈ సమయం మళ్ళా నీకు రాదు. వినండి, చూడాలి, ప్రతి మాట చూడాలి. స్త్రీలను గురించి చదవండి. స్త్రీలు అణుకువ స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. అణుకు ఉండాలి స్త్రీకి. అణుకువ అంటే స్త్రీకి అణుకువ. దాన్ని ఏమనాలి? అంటే కొంచెం గయ్యాళిగా కాకుండా అణుకువ. స్వస్థ బుద్ధి గల మనసు. బాగినాలి, తగినట్టుగా ఉండాలి కదా. దైవ భక్తి గల వారమను స్త్రీలకు తగినట్టు. ఏంటి దైవభక్తి గల స్త్రీలకు తగినవి? ఇవి. స్త్రీకి అణుకువ సంఘములో, స్వస్థ బుద్ధి గల మనసు, మంచి బుద్ధి. ఇంకా తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని మిగుల వెలగల వస్త్రాల చేతనైనా, జడలతోనైనా, బంగారముతోనైనా, ముత్యములతోనైనా అలంకరించుకొనక. వాక్యానికి లోబడాలి ప్రతి ఒక్కరు కూడా. వాక్యం ఏం చెబుతుంది మనకు? దేవుని వాక్యం. అలా చేయండి.
అలంకరించుకొనక దైవ భక్తి గలవారమను చెప్పుకొను స్త్రీలకు తగినట్టు. నువ్వు భక్తి గల దానివని, భక్తి చేస్తున్నావు అని అనుకుని నీ దైవ భక్తికి తగినట్టుగా నీవు ఉండాలి. భక్తి చేస్తున్నాను అని అనుకుని భక్తి గల దానికి తగినట్టుగా కాకుండా, భక్తి లేని వాళ్ళు ఉంటారు చూసారండి, భక్తి లేని స్త్రీలు లోకంలో, వారికిలాగా నీవు ఉంటే ఎలాగా? భక్తి గల స్త్రీలు ఎలా ఉండాలి? భక్తి గల స్త్రీ ఎలా ఉండాలి? భక్తి గల పురుషులు ఎలా ఉండాలి? పరిశుద్ధులకు తగింది ఏంటి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యానికి లోబడి, వాక్యానికి భిన్నంగా ప్రవర్తించకుండా, వాక్యానికి లోబడి విధేయత కలిగిన మనసు మీకు ఉన్నట్లయితే రేపు ప్రభు ఎదుట మీరు నిలబడగలుగుతారు. ఆమేన్. దేవునిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం విధేయత గుండానే పొందుకోగలుగుతాం. అవిధేయత ఎక్కడైతే ఉందో దాని మూలంగా అనేక అనర్థాలు కలుగుతాయి. దేవుని వాక్యాన్ని యోబు అంటారు, నా అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. వాక్యం వింటున్నారు, దానికంటే నీకే ఎక్కువ తెలుసు అన్నట్టుగా నువ్వు భావిస్తే ఎలాగా? నీ అభిప్రాయము కంటే దేవుని వాక్యము ఎక్కువ గౌరవించాలి. వాక్యం ఏం చెప్తుందో అది చేయాలి. నాలుగో మాట ఇది, దైవ భక్తి గలవారమను చెప్పుకొను స్త్రీలకు తగినట్టు. లోకంలో ఉంటారు దేవుణ్ణి ఎరగని వారు, భక్తి లేని స్త్రీలు ఉంటారు. వారికి తగినట్టుగా వారిని చూసి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అదిగో వారు అలా ఉంది, ఇలా ఉండాలి అని అనుకోవడం తప్పు. దేవుని వాక్యం ఏం చెబుతుందో, మనకి తగినది ఏమిటో అలాగున మనము ఉండడం మనకు మంచిది. హల్లెలూయా చెప్పండి, మరొకసారి చెప్పండి. చివరిగా 3 యోహాను రాసిన 3rd లెటర్, 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రికలో మరలా మీకు పునాది వేయకూడదు, తెలియని వారిగా మీరు ఉండకూడదు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం ఏదైతే దేవుని మాటలు వింటున్నామో అలాగ మీరు కట్టబడుదురుగాక. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదే మీరు కట్టబడుదురుగాక. వేరొక పునాది మీద నువ్వు కట్టుకుంటానంటావా? నాకు సొంత బేస్మెంట్ ఉంది, సొంతం, దాని మీద నేను కట్టుకుంటానంటావా? సిగ్గుపడతావు, రేపు కూలిపోతుంది, అది నిలబడదు. హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పాను? 3 యోహాను పత్రికలో అపోస్తలుడైన యోహాను అక్కడ గాయికి రాస్తూ ఈ 3వ లెటర్లో చెప్తాడు చూడండి, 5వ వచనం. ప్రియుడా, వారు అక్కడ కొందరు దేవుని యొక్క సేవకులు, వర్కర్స్ ఉన్నారు. వారు వాళ్ళ మధ్యకి పరదేశులుగా వచ్చారు. వాళ్ళు పరదేశులైనప్పుడు కూడా వాళ్ళు గూర్చిది ఈ గాయి వాళ్ళ మధ్యకు వచ్చిన ఆ దైవ సేవకులకు చేసినటువంటి ఉపకారాలు, లేక అతడు గాయి వాళ్ళని సపోర్ట్ చేశాడు, దాని గురించి
యోహాను విన్నారు. దాని గురించి ప్రశంస రాస్తాడు ఈ లెటర్లో. నీవు వారు మీ మధ్యన పరదేశులై ఉన్నప్పటికీ కూడా మీరు చేసినదెల్లా నీవు ఒక విశ్వాసకి తగినట్టుగా చేసావు. ఆమేన్. నీవు చేసిందెల్లా, ఆ మాట చూడండి, అండర్లైన్ చేయండి, గొప్పగా ఉంది అది. నీవు చేసినదెల్లా, నువ్వేదైతే చేస్తూ వచ్చావో నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేసావు. గొప్ప మాట. మనల్ని మనమే పొగుడుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. కొంతమంది నేను చేసింది మంచిది అని. ప్రతివాడు తాను చేసింది తనకు మంచిగానే ఉంటుంది. ఇలాగా అలా అనుకుంటే పొరపాటు అవుతుంది. నీ నోరు కాదు, పరులు నిన్ను పొగడాలి. నీ నోరు పొగుడుతో నువ్వే పొగుడుకుంటూ కొంతమంది ఉంటారు. ఇలాగా సొంతంగా డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. నీ నోరు కాదు, పరులే నిన్ను పొగడాలి. ఇంకా నీ నోరు కాదు. ఇక్కడ గాయను గూర్చి దైవజనుడు చెప్తున్నారు, నీవు ఒక విశ్వాసకి తగినట్టుగా నువ్వు చేసిందల్లా విశ్వాసకి తగినట్టుగా ఉంది. నిన్ను గూర్చి విన్నాను నేను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువైన సంతోషమా లేదు. కాబట్టి నువ్వు విశ్వాసకి తగినట్టుగా నువ్వు చేసావు. నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? నేను ఆ పత్రిక చదువుకున్నప్పుడు, నేను ఈ అధ్యాయంలో చదువుకున్నప్పుడు నేను నేర్చుకున్నది ఇదే. ఈ మాటలన్నీ నేను ధ్యానం చేసినప్పుడు మనము ప్రభు విషయమై ఏ సత్కార్యమైతే చేస్తామో దాని ఫలము ప్రభు వల్ల మనము పొందుకుంటాం. ఈ భూమి మీద ప్రభు నామమున, ప్రభు కొరకు, ప్రభు పేరిట ఏ సత్కార్యమైతే చేస్తామో దాని ఫలం ప్రతివాడు కూడా రేపు పరలోకములో ప్రభు ఎదుట మనం పొందుతాం దేవుని దగ్గర. గనుక ఈ భూమి మీద నేను విశ్వాసం నేను నోటితో చెప్పుకుంటే కాదు, ఆ విశ్వాసానికి క్రియలు ఉండాలా. దేవుడు చూసేది క్రియలతో కూడిన విశ్వాసము. క్రియలు లేని విశ్వాసం అయితే అది మృతం. కాబట్టి నువ్వు చేసిందెల్లా విశ్వాసకి తగినట్టుగా ఉంది అని చెప్పారు. నా ప్రియులారా, రేపు ప్రభువు నిన్ను ఇలా ఈ రోజున వాక్యం వింటున్న నీవు అలా విశ్వాసకి తగినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే, ఈరోజు నీకు మేమేమి మిమ్మల్ని గురించి ప్రశంసించకపోయినా, మీకేమైనా బహుమతులు ఇవ్వకపోయినా, రేపు ప్రభు రాకడలో ఆయన ఎదుట నిలిచి దేవుడు నువ్వు చేసే విశ్వాసకి తగినట్టుగా చేసిన దాని ప్రతిఫలం ప్రభువు నీకు ఇవ్వక మానడు. ఆ విశ్వాసముతోనే మనం చేయాలి. మీ మధ్యనున్న పరదేశులకు, వారు పరదేశులైనా సరే, వారికి మీరు ఆ దైవ సేవకులకు, ఆ దేవుని బిడ్డలకు అక్కడ గాయి వాళ్ళు సపోర్ట్ చేశారు, బలపరిచారు, వాళ్ళు ఆదరించారు. అదేదైతే చేశారో వాటన్నిటిని గురించి ఈ మాట అన్నారు, మీరు చేసిందెల్లా విశ్వాసకి తగినట్టుగా ఉంది. ఆమేన్. కొంచెం ఒకసారి రాత్రి ఈ పూట మనం నేర్చుకున్న మాటలు మీరు చెప్తారా? మరొకసారి మీరు ఎలా విన్నారో, ఎలా మీ హృదయాల్లో ఎలా నింపుకున్నారో చెప్తారా? చెప్పాలి. మీరు జాగ్రత్తగా వింటే చెబుతారు. ఏమీ లేదనుకోండి, లెగిసిపోయి వందనాలండి అనుకుని చెప్పులు తొడుక్కుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా రేపు వస్తారా? మీరు చిన్న చెల్లెల్లాగే ఉంటారు.
చెప్పాలి. బాగా చెప్పారు. మీరు ఒకటి, క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి. నెంబర్ 1 భగినాలి. చెప్పండి మరొకసారి, అందరూ చెప్పండి ఈ మాట. అల్లేలే కాదా? అల్లేలే ఒకటి తేరగా ఉంది మీకు. క్రీస్తు సువార్తకు తగ్గినట్టుగా మీరు ప్రవర్తించాలి. మీరు ఎక్కడున్నా సరే జాగ్రత్త. వాక్యం ఏం చదువుతున్నావు, వాక్యం ఏం వింటున్నావు, వాక్యం ఏం బోధిస్తుంది, ఆ సువార్తకు తగినట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. 2 చెప్పండి, 2 మాట. ఆయనకు ప్రభువుకు తగినట్టుగా మనము నడుచుకోవాలి. ప్రభువుకు తగినట్టుగా ఉండాలి. 3 పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా, పరిశుద్ధులకు ప్రియుల దేవుని బిడ్డలకు తగినట్టుగా ఏంటివి? జాలుగల మనసు, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవి ధరించుకొని, ఇది పరిశుద్ధులకు తగింది. స్తోత్రం. చిన్న చిన్న విషయాలకే చటాపటాలు, వారు ముఖమటు వీరు ముఖమిటు. కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. ఆత్మీయుల ప్రేమానురాగాలు కోల్పోతున్నారు. ఎందుకని? పరిశుద్ధులకు ఉండవలసిన వాటి లేక. దీర్ఘశాంతం, క్షమించే మనస్తత్వం, ఇవి పరిశుద్ధులకు ఉండాలి. దీర్ఘశాంతం, సాత్వికం, వినయం, జాలిగల మనసు. నా వల్ల కాదండి బాబా, ఎన్నని సహించను, ఎంత నోర్చుకోను. నో నో నో, అది పరిశుద్ధుల నోట వచ్చే మాట కాదు. ఆమేన్. ఎన్ని దెబ్బలు తింటే అన్ని దెబ్బలు భరించిన తర్వాత ఆ రాడు ఏటిలో నీటికి, కెరటాలకి, వాగులకి ఒకటి వచ్చి పైకి కొడుతుంది, మరొకటి వచ్చి కిందకు లాగుద్ది. ఇలాగా దొర్లి 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 అది నున్నటి రాడుగా మారిపోద్ది. దావీదు ఏరుకున్నవి ఆ నున్నటి రాళ్లే. ఆమేన్. యేసయ్య చేతికి కావలసినవి కూడా అవే కావాలి. ఆమేన్. నీలో కరుకు, మొతకతనం పోవాలి. ప్రైజ్ ది లార్డ్. దైవ బిడ్డలారా, తర్వాత దైవ భక్తికి భక్తి చేస్తున్నాము కదా, దైవ భక్తికి తగినట్టుగా పురుషులు కోపమును, సంశయాన్ని మాని లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. కొంతమంది ఆడవారే ప్రార్థన చేస్తారనుకుంటా కొన్ని కుటుంబాల్లో. పురుషులు ప్రార్థన చేస్తున్నారా? ప్రతిదినము ప్రార్థించుచున్నారా? నువ్వు చేయి ప్రార్థన అని ఆవిడకి అప్పగించుతున్నారా? అందుకే కబోలు ఈ మాటలు, పురుషులు ప్రతి స్థలమందు పవిత్రమైన చేతులెత్తి కోపం, సంశయం లేని వాళ్ళై ప్రార్థన చేయొచ్చు. అవతల మాటలు స్త్రీలు దైవభక్తి గలవారు మనం చెప్పుకునే స్త్రీలకు తగినట్టు మీరు మిగుల వెలగల వస్త్రాలతోనైనా, ఉన్నాయి చాలు కదా అనుకోరు. ఎక్కువ ఎక్కడికన్నా వెళ్ళారా, వీళ్ళ కన్ను ఎవరు చీర మీదైనా పడిందా, అది కావాలా, రేపటికి అది కావాలా, మళ్ళా అది కావాలా. వాళ్ళు ఏం ధరించారు, వాళ్ళు ఎలాంటి నగలు పెట్టారు, ఎలాంటి ధరించారు, అలంకారం కావాలి స్త్రీలకి. సాధారణంగా
పురుషుల కంటే స్త్రీలకి ఈ మనస్సు, ఈ ఆత్మ ఎక్కువ ఉంటుంది. ఎంత సంపాదించిన వారైనా పురుషులకి కాస్త కోపం అనేది ఉండొచ్చేమో, కానీ ఉంటుంది. ఈ అలంకారాల గురించి మాత్రం అంత పట్టింపు ఉండదు. ఎక్కడ లేని అలంకారాలు ఎక్కువ స్త్రీలు కోరుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళకి ఎక్కువ కావాలి అలంకారాలు. కానీ అది దైవభక్తి గల స్త్రీలకు మాత్రం, మీ నోటితోనే చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పరా? చెప్పండి, చెప్పరా? చెప్పాలి. చూసి చదవండి. ఊడిపోవాలి రాత్రి అవన్నీ. ఎన్ని రోజులైందమ్మా నువ్వు అన్నం తిని? దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు మనకు అలంకారంగా ఉండాలి. సత్క్రియలే మీకు అలంకారంగా ఉండాలి. అంతకంటే అందం ఏముంది? సత్క్రియలు. అంతేగాని ఆభరణాలు, మిగిలి వెలగల వస్త్రాలు, వెండి బంగారు నగలు అలంకారాలుగా వద్దు. దైవ భక్తి గల వారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టు ఉండాలి. ఓకే. ఆఖరి మాట, మీరు ఏది చేసినా నువ్వు చేసిందెల్లా విశ్వాసకి తగినట్టుగా ఉండాలి. విశ్వాసకి నువ్వేది చేసినా సరే నువ్వు విశ్వాసకి తగిన పనే చేయాలా. దేవుడి మాటలన్నిటినీ ప్రభు మీ హృదయాలలో స్థిరపరిచి ఫలింపచేయునుగాక.